మార్చ్ లో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ యష్ గారి దురంధర్ 2 కూడా ఉందన్నమాట బాలీవుడ్ సినిమా. అంటే ఈ 3 సినిమాలో మీరు ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎవరు మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఎందుకని? అంటే ఇంకా మంచిగా డైహార్ట్ ఫ్యాన్ కాబట్టి అందరూ లోకంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా మొత్తం మీద మన పవన్ కళ్యాణ్ వైరల్ అవుతుంది కాబట్టి. అంటే ఆయన సినిమాలో కూడా దమ్ము ఉండాలి కదా, ఓన్లీ ఫ్యాన్ అయితే సరిపోదు కదా. దమ్ము ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఉండబట్టే కదా ఫ్యాన్ వచ్చింది. లేకపోతే ఏం చూసి వస్తారు చెప్పండి. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా వచ్చే సినిమాలు ఆ పోటీని తట్టుకుంటది అంటారా? ఎందుకు తట్టుకోదు? తట్టుకుంటుంది. రోజు చూసారు అందరూ ఎలా ఉంది హైప్. అంటే సినిమాకి ముందు నుంచే కూడా ఫ్యాన్స్ లో చాలా హైప్ ఉండింది, చాలా వెయిట్ చేశారు. మరి ఈ సినిమాకి అంత హుషారుగా అనిపించట్లేదు. హుషారంటే ఇంకా దాన్ని బట్టి దీనికి ఆపోజిట్ గా వాళ్ళు కూడా ప్రయత్నిస్తుంటారు. దాన్ని బట్టి ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, వాడు ఇంకా తన అమ్మ మొగుడులాగా వచ్చిండు. ఎవరు? కేజీఎఫ్. దాని తగ్గట్టుగా ఉండే హిట్ అయినప్పుడు హిట్, ఫ్లాప్ అయినప్పుడు అనుభవించాల్సిందే కదా. అంటే మీకు హరీష్ శంకర్ గారి మీద నమ్మకం ఉందా? ఉంది. ఎందుకంటే చెప్పమంటారా, పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు కాబట్టి కొద్దిగా దాని మీద నమ్మకం ఉంది నాకైతే. అంటే చాలా మంది డౌట్ పడుతున్నారు. అదేం లేదు, ఒకసారి చూడండి దూకిన తర్వాత చెప్పండి. హరిహర వీరమల్లు కూడా సేమ్ ఇదే హైప్ తో ఉన్నారు కదా. హరిహర వీరమల్లు మూవీ కూడా ఇట్లనే హైప్ ఉండే, బట్ ఆ సినిమా పోయింది. చూసిన తర్వాత ఎవరు హైప్ లో మాట్లాడిన వాళ్ళు ఎవరు కనపడలా. కరెక్టే మీరు చెప్పింది, కానీ దాని తగ్గట్టుగా స్టోరీ బాగాలేదు. ఇప్పుడు దాని తర్వాత ఏమొచ్చింది? ఓజీ వచ్చింది కదా. ఎలా ఉంది ఓజీ? అసలు మ్యూజిక్ ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది? అసలు మంచిగా తమన్ గారు అయితే చాలా మంచిగా ఇచ్చారు. సూపర్ డూపర్ ఆ వైబ్ వల్లనే వచ్చింది సినిమా హిట్. తర్వాత రావచ్చేమో మళ్ళీ చెప్పలేం. స్టోరీ తగ్గట్టుగా సినిమా హిట్ అయిపోతుంటది, ఫ్లాప్ అయిపోతుంటది. మనం చూస్తూ ముందుకు వెళ్ళిపోవడం అంతే, దాని గురించి మనం ఏం చేయలేము. ఒక్క మాటలో కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓజీ వైపే, ఇంకేం లేదు. గబ్బర్ సింగ్ తగ్గేదేలే. డైలాగ్ ఏదన్నా చెప్తారా? డైలాగా పవన్ కళ్యాణ్ చెప్పాల్సి డైహార్ట్ ఫ్యాన్ అన్నా సడన్ అంటే ఏం గుర్తుకు రావట్లేదు. సింహం లాంటి